చింత చిగురు వచ్చిందనగానే నాకు మా ఇంట్లో పప్పు ఎలా చేస్తానో మీకు చూపించాలనిపించింది. సో ఒక్కసారి వీడియో చూడండి. 2 చటాకుల చింత చిగురు తీసుకొని ఆ తర్వాత జాలి గిన్నెలోకి చింత చిగురు అంతా వేసేసి బాగా కడిగేసాను. దాంతో మట్టి అంతా కూడా పోయి ఫ్రెష్గా ఉంది. తర్వాత కాడలు కూడా ఏమన్నా ఉన్నా కూడా వెంటనే ఏరేసాను. ఉత్తి ఆకులు మాత్రమే ఉండాలి, అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అస్సలు కాడలు లేవు. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఉడికించిన కందిపప్పులో కొంచెం నీళ్లు వేసి పసుపు వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ చింత చిగురు ఆకు కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నా. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఎర్రకారం వేస్తున్నాను. అది కూడా 2-3 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఆ పైన సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక మామిడికాయ మీడియం సైజులో నేను ముక్కలు కట్ చేసి ఇందులోకి ఉడికించడానికి వేసాను. లేదా సెపరేట్గా కూడా మనం ముక్కలు ఉడికించేసేసి ఈ పప్పులోకి వేసేయచ్చు. పప్పు అయిపోయింది. ఇంకా మనం కావాల్సింది పోపు వేయడమే. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ వేసేసి రెడీ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసేసాను. ఆ పైన కరివేపాకు కూడా వేసాను. అంతే. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చింత చిగురు మామిడికాయ కలిపి పప్పు చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.